1000 మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటారు. అలాగే భారీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలన్నీ 4-5 వ్యక్తులతో ఒక గదిలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాతే అవి బహుళజాతి సంస్థలుగా ఆవిర్భవించాయి. ఆ దశనే స్టార్టప్ దశ అంటారు. మన దేశంలో ఇన్ఫోసిస్ అలాగే మొదలైంది. చిన్న ఆలోచనతో వేల మందికి ఉపాధినిచ్చే సంస్థలుగా ఎదిగాయి. ఇలా స్టార్టప్లు మొగ్గలోనే రాలిపోకుండా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేదే ఇంక్యుబేషన్ ప్రక్రియ. ఐటీ సంస్థలకు ఇది అత్యంత అవసరం. ఏదైనా కొత్త కంపెనీ తమ ఆలోచనలకు అనుగుణంగా వెంటనే పని ప్రారంభించాలనుకుంటే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. అదే ఇంక్యుబేషన్ సెంటర్. విశాఖను ఐటీకి ముఖ్య కేంద్రంగా మలిచేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని రుషికొండ ఐటీ సెజ్లో టెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ ట్రిప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విశాఖకు కొత్తగా వచ్చే ఐటీ సంస్థలు వెనువెంటనే కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు వీలుగా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇదే కేంద్రంలో 17,000 చదరపడుగుల స్థలాన్ని స్టార్టప్ విలేజ్ కోసం కేటాయించారు. కేరళలోని కొచ్చిలో యువ పారిశ్రామికవేత్త MOBME ఐటీ కంపెనీ యజమాని సంజయ్ విజయ్ కుమార్ స్టార్టప్ విలేజ్ పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వందలాది మంది యువకుల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ఎందరో కొత్తగా కంపెనీలు ప్రారంభించేందుకు సహాయం చేశారు. అదే కేంద్రంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. Startup Village is a very unique project in the sense that it's a public-private partnership. So the role of the government is to create the right policy frameworks and the right infrastructure. So creating, world-class building, creating, high-speed connectivity like 2 Gbps of internet connectivity. These are the responsibilities of the state government. The role of MOPME is to set up Startup Village, create the team, and then roll out various programs. So after you roll out your GO or a government order, then there needs to be so much effort on a ground level. కొచ్చిలో విజయవంతంగా నడుస్తున్న ఈ స్టార్టప్ విలేజ్ గురించి తెలుసుకున్న ప్రభుత్వం ఈ సంస్థపై ప్రత్యేక ఆసక్తి చూపింది. చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శి అజయ్ సహానీ, ఐటీ కార్యదర్శి సంజయ్ జాజు అక్కడి కేంద్రాన్ని సందర్శించారు. విశాఖలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఈ స్టార్టప్ విలేజ్ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని 9 రాష్ట్రాలు కోరినప్పటికీ ఆ సంస్థ మన రాష్ట్రంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కేరళ బయట ఉన్న స్టార్టప్ విలేజ్ ఇదొక్కటే. వచ్చే 5 ఏళ్లలో 1000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని సంజయ్ విజయ్ కుమార్ ధీమాగా చెబుతున్నారు.